హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బ్లాగ్. ముందుగా మీ అందరికి జై శ్రీరామ్. అండ్ దాంతో పాటు ఈరోజు బ్లాగ్ ఏంటంటే, సో మన హైదరాబాద్ లో ఉన్న పూరి జగన్నాథ్ టెంపుల్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం మన బ్లాగ్ ఛానల్లో. ఎక్స్ప్లోర్ ఇది ఫస్ట్ టైం అనుకుంటా ఈ వీడియో. సో బేసిక్ గా ఈ వీడియో ఇంతకు ముందు ఎడిట్ చేసి పెట్టాలి, కొన్ని అనివార్య కారణాల వల్ల ఎడిట్ చేయలేకపోయినాం. సో ఇప్పుడు చేస్తున్నాం, సో ఫ్రీ టైం దొరికిందని. సో బేసిక్గా ఇది మన ఐకాన్ ఛానల్లోనే రావాలి, కార్తిక్ ఐకాన్లో. కానీ దాన్ని ఏమైందంటే పూర్తి ఇన్ఫర్మేషన్ మాకు కరెక్ట్ తెలియదు అనమాట. సో తెలియంది అలా చెప్పకూడదు అని చెప్పి, సో ఇల్లోనైతే మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తూ మీకు మళ్ళీ మీ నుంచి కూడా మేము తెలుసుకోవచ్చు కాబట్టి ఇల్లోనైతే పోస్ట్ చేస్తున్నాం. బేసిక్గా ఈ వీడియో పెట్టడానికి ఉద్దేశం ఏంటంటే, మాకు అక్కడ నచ్చిన ఆర్కిటెక్చర్ అండ్ పూరి జగన్నాథ్ టెంపుల్ యాస్టీజ్ ఇక్కడ దింపినట్టు అనిపించింది. అంటే నేను పూరి జగన్నాథ్ వెళ్ళలేను కదా, సో ఇక్కడికి వెళ్తే ఆ వెళ్ళిన ఫీలింగ్ అయితే అనిపించింది. ఒక మూవీలో సెట్ వేసి ఎట్లుంటది పూరి జగన్నాథ్ సెట్ ఏదో నిజమైన తెలియదు కానీ సేమ్ ఆ వైబ్ అయితే వచ్చింది. ఆర్కిటెక్చర్ కి అయితే నేను ఫిదా అయిపోయినా. సో మీరు ఏదైనా ఆర్కిటెక్చర్ లవర్ ఉంటే సిటీలో ఉన్న పూరి జగన్నాథ్ మన పార్క్ ఉన్నది కదా, కేబిఆర్ పార్క్ పక్కనే ఉంది అనమాట టెంపుల్. సో ఎప్పుడైనా ఆ పార్క్ వైపు వెళ్ళినప్పుడు ఇది పక్కనే ఉంటుంది. ఈ ప్లేస్ ని కూడా విజిట్ కాండి, స్పిరిచువల్ గా కూడా మంచిగా ఉంటుంది. ప్లస్ ఒక అందమైన ఆర్కిటెక్చర్ చూసినట్టు కూడా. సండే కూడా స్పెషల్ షోస్ ఉంటాయంట. మళ్ళీ మేము నైట్ దాకా ఉండడానికి ప్రయత్నించినాం కానీ ఇక లేట్ అయిపోతుందని చెప్పి ఇంటికి వచ్చేసినాం. కానీ నైట్ లేజర్ షో మంచిగా ఉంటదంట. సో లైటింగ్ కి చాలా బాగుంటదంట ఆ టెంపుల్. సో దాని టైమింగ్స్, దాని లెక్క అవన్నీ చూడాలంటే నేను కింద డిస్క్రిప్షన్ లో దాని లొకేషన్ అంటే లింక్ ఇస్తా. సో అది క్లిక్ చేసి అక్కడ టైమింగ్స్ కూడా ఉంటాయి గూగుల్లో. సో మళ్ళీ అక్కడ ప్రసాదం ఫేమస్ అన్నట్టు అన్నారు. సో అది ఒకటి విన్నా గుడి గురించి, మళ్ళీ పూర్తి వివరాలు తెలియదు. కోకోనట్ లడ్డు తీసుకున్నాం మనం అయితే, ఇంకా లడ్డూస్ ప్రసాదం ఫేమస్ అని చెప్పారు. సో అది గుడి గురించి ఎవరైనా పోయిన వాళ్ళు ఉంటే ఈ వీడియో చూస్తుంటే జర చెప్పండి కామెంట్ చేసి. సో మేము కూడా తెలుసుకోవాలనుకున్నాం, ప్లస్ మా ఆడియన్స్ కూడా చెప్పిన వాళ్ళు అవుతారు. సో అందుకనే ఈ వీడియో అంటే మీరు చూడండి, చూస్తే ఇట్లా నేను చెప్తుంటే దాని గురించి గొప్ప అర్థం కాదు. మీరు ఆర్కిటెక్చర్ చూస్తే మీకే అర్థమవుతుందా. లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ వాచ్.
సో ఫ్రెండ్స్ చూసారుగా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. సో నాకైతే పర్సనల్ గా ఆర్కిటెక్చర్ నచ్చి ఈ వీడియోని అయితే ఎందుకు వేస్ట్ చేయడం, ఇంత మంచి అందమైన శిల్పకళ మనం అంత దూరం పోలేం కాబట్టి మళ్ళీ వెళ్ళి దాని గురించి చెప్పలేము కాబట్టి, సో ఇప్పుడు ఆల్రెడీ పోయినాం కాబట్టి మళ్ళీ ఇప్పుడు సిటీలో ఉన్న వాళ్ళకి అదొక బెస్ట్ ప్లేస్ అనమాట. ఆ ట్రాఫిక్ ఏరియాలో ఒక మంచి అందమైన స్పిరిచువల్ ప్లేస్ లెక్క. అవును, మళ్ళీ పూరి జగన్నాథ్ వెళ్ళిన వాళ్ళు ఇక్కడికి వెళ్ళొచ్చు. మళ్ళీ లేజర్ లైట్, మళ్ళీ వీకెండ్ స్పెషల్ షోస్, కళా వేదిక ఉంది. మేబీ ఫ్యూచర్ అక్కడ మంచి స్టేజ్ పర్ఫార్మెన్స్ కూడా జరుగుతున్నట్టున్నాయి. సో అది కూడా నచ్చింది. ఫ్యూచర్ లో జరుగుతున్నాయి, మరి ఆల్రెడీ జరుగుతాయి కూడా. అంటే కొంచెం కన్స్ట్రక్షన్ ఉంది. గుడి ఇంకో గుడి కడుతురంట, అంటే చిన్న గుళ్ళు కూడా కడుతున్నారు పక్కనే. సో అక్కడ మనకి వినాయకుడి టెంపుల్ ఉంది, శివాలయం ఉంది, మన బాస్ ఉండు, హనుమాన్ గుడి, ఉంది, చాలా గుళ్ళు ఉన్నాయి. సిటీ వాళ్ళకైతే సో అన్ని గుళ్ళు ఒక దగ్గరనే దర్శనం చేసుకోవడానికి అదొక ప్లేస్ అనమాట. సో మన అలాంటి వాళ్ళు ఎవరైనా వెళ్ళినప్పుడు సో మీకు చెప్పడానికి వీడియో అయితే తీయడం జరిగింది. సో అక్కడ అంత మంచి ప్లేస్ ఉంది, మిస్ కాకండి అని. మేము కూడా ఏం పోతాంలే అంత దూరం అని ఆ రోజు అనుకుంటే సో ఆ ప్లేస్ అయితే మిస్ అయిపోతుండే. ఎందుకంటే దగ్గరలోనే అంత పట్టించుకోం మనం, దూరం పోవాలంటే ఫ్యామిలీ వీకెండ్ పర్ఫెక్ట్. మళ్ళీ ఎప్పుడైనా అక్కడ సైడ్ వెళ్ళినప్పుడు మీకు టైం దొరికితే పక్క విజిట్ అయ్యే ప్లేస్. ఎందుకంటే బంజారా హిల్స్ ఆ రోడ్ అంటే ఎప్పుడు ఫుల్ క్రౌడెడ్ బిజీ ఉంటది. సో అంత మంచి పీస్ఫుల్ ఉంటది ఆడ. మీరు ఆ ఆర్కిటెక్చర్ చూస్తూ కూర్చోవచ్చు, అట్లనే అంత మంచిగా ఉంది. సో చూసే ఉండొచ్చు ఆల్రెడీ వీడియోలో. సో అది మేము చెప్పాలి. ఆర్కిటెక్చర్ వెనుకలు మాత్రం డీప్ మీనింగ్ అవుతుంది, మనం కూడా ఇంకా తెలుసుకోవాలి. మీకు తెలిసి మీరు కామెంట్ లో మాత్రం కంపల్సరీ పెట్టేసేయండి. నాకైతే అంత అవగాహన లేదు ఆర్కిటెక్చర్ అర్థం, కానీ ఒకటైతే ఈ పక్కన ఇంకో అంటే చుట్టూరు గోడలకైతే మన కృష్ణుంది ఒక లీలలు ఉన్నాయి, కృష్ణ లీలలు ఉన్నాయి. అది ఎందుకంటే కాబట్టి సో విష్ణుమూర్తిది అట్లా ఆర్కిటెక్చర్ ఆర్కిటెక్చర్. సో మన బాస్ హనుమాన్ ఆర్కిటెక్చర్. సో ఆర్కిటెక్చర్ అయినా కరెక్ట్ ఆర్కిటెక్చర్. సో అది తెలుగులో ఏమంటారు, శిల్పకళలు అదేనా? సో మాకైతే తెలిసే సారీ. సో మేమైతే ప్రయత్నిస్తున్నాం ప్రతిదీ తెలుగులోనే చెప్పడానికి. తెలుసుకొని మేము కూడా తెలుగులోనే మాట్లాడడానికి ట్రై చేస్తాం. సో ఈ పదాలన్నీ వెళ్ళిపోవాలి. సో మెల్లమెల్లగా మన సనాతన ధర్మం వైపు మనం రావాలి. సో ఎందుకంటే మన కల్చర్ మనకు గొప్ప. సో ఊరికే అనలేరు, మనకి అది కరెక్ట్ నేర్పియలేరు. మనం ఇంగ్లీష్ మీడియంలో వచ్చి అది చాలా టైం వేస్ట్ చేసుకున్నాం. అది ఇప్పుడు తెలుస్తుంది. ఇంగ్లీష్ మీడియంలో చదివితే కేవలం జాబ్స్ ఆర్ డాక్టర్స్, టీచర్స్, లాయర్స్, యాక్టర్స్. సో అది అందరి భాష ఒకటే సింపుల్ గా ఉంటాయి. ఒక ఇంగ్లీష్ చదవడానికి హెల్ప్ అవుతుండొచ్చు నాకు తెలిసి. కానీ సో మన సంస్కృతి సాంప్రదాయాలు నేర్పియాలంటే గురుకులాలు మళ్ళీ ప్రారంభించాల్సిందే. ఫ్యూచర్ లో మేబీ ఇస్కాన్ బ్లాగ్ లో కూడా ఉంది. మన ఒకవేళ మేము ఇస్కాన్ కి వెళ్ళాం, అదే రోజు ఇస్కాన్ కూడా వెళ్ళాం. ఆ బ్లాగ్ అంటే ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తే చూడండి, మన కార్తిక్ అకౌంట్ లో ఉంటుంది. సో ఆ ఇస్కాన్ లో కూడా మన సనాతన ధర్మం గురించి బాగా మంచిగా చెప్తున్నారు. అది చెప్పినాం ఆ రోజే. సో ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది, ఆ వీడియో చూసేయండి. సో ఈ థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ యువర్ రాబిట్ విత్ అవర్ ఛానల్. మీరు విలువైన సమయం మన ఛానల్తో కేటాయించినందుకు ధన్యవాదాలు. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం, ఇంకో బ్లాగ్ లో కలుద్దాం. అంతవరకు కీప్ స్టే ట్యూన్. జై శ్రీరామ్.